కానీ సార్ అంటే ఇదే సినీ ఇండస్ట్రీ నుండి కూడా కొంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా కొంతమంది మీకు తెలిసే ఉంటారు. వాళ్ళు కూడా ఆయనను పిలుచుకొని జాతకం చేపించుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మరి దానికి ఏం చెప్తారు సార్ అంటే? వాళ్ళు మూర్ఖులు, హ్మ్. అజ్ఞానులు, హ్మ్. అవగాహన లేని వాళ్ళు, హ్మ్. అవగాహన రాహిత్యులు. ఓకే. ఒక ఇప్పుడు నేను ఇంకొక చిన్న మాట చెప్తా. పెనుగొండ స్వాలక్ష్మ స్వామి గారు అని చనిపోయారు. ఆయన సార్. నాకు మంచి ఫ్రెండ్. హ్మ్. పెనుగొండ కాళేశ్వర స్వామి అంటాం, నాకు క్లోజ్ ఫ్రెండ్. హ్మ్. నాకే కాదు, పరిటాల రవి గారు కావచ్చు, నాకు కానీ అవ్వచ్చు, లేకపోతే చిన్నశిశు ఏదో కావచ్చు, చాలా పెద్ద పెద్ద మినిస్టర్లు కావచ్చు, పైవాళ్ళ కేశవ్ గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ బాగా పరిచయం. ఈజ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. అమృత క్యాజువల్ హోటల్లో ఉండేవాడు, మాతో పాటు చక్కగా ఉండేవాడు. మాతో పాటు మాకు మంచి ఫ్రెండ్, అన్నీ బాగుండేది. మా సినిమాలతో మాతో పాటు సరదాగా తిరిగేవాడు. ఆయన జాతకం చెప్తుంటే మాకు నవ్వొచ్చేది. ఎవరిష్టం వాళ్ళది, అంతే చెప్తున్నాను. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ అని నేను అనేవాడిని. అంటే మాకు ఫ్రెండ్ కాబట్టి, మాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేము అనేవాళ్ళం. ఏంటిది మళ్ళా బలైనడు అంటే ఎవరి నమ్మకం వాళ్ళదబ్బా అన్నాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. అలాగా ఎవరి నమ్మకం వాళ్ళది. కనుక నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు వెళ్ళి ఈయనతో చెప్పించుకుంటున్నారంటే వాళ్ళు మూర్ఖులే, వాళ్ళు అజ్ఞానులే. వేణుస్వామితో చెప్పించుకునే వాళ్ళు అజ్ఞానులు, వీళ్ళు. లేకపోతే వేణుస్వామి దగ్గర ఉన్న డబ్బుని వీళ్ళేమైనా తిప్పాలా, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వేణుస్వామి ఏమైనా తిప్పాలా, లేకపోతే ఏం చేయాలంటగా ఏమైనా వాళ్ళకి లింకులు ఉన్నాయి నాకైతే తెలియదు. కానీ ఈయన జాతకుడు కాదు, మా జాతకాలు చెప్పేవాడు కాదు. ఈయన మాత్రం టోటల్గా బ్లాక్ మెయిలర్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే గతంలో కూడా అయితే సమంతతో జరిగిన ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నేను చెప్పాను అదే జరిగింది, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అదే జరిగింది, వీళ్ళు జాతకాలు కలవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా చెప్తున్న మాటలు సార్. సో ఏం చెప్తారు మరి దీనికి, ఎట్లా చూడొచ్చు అంటే? ఆయన జాతకం చెప్పమండి, ఎంత దాకా బతుకుతాడో. వాళ్ళ ఫ్యామిలీ జాతకం చెప్పమానండి, నీ జాతకం నువ్వు చెప్పండి, అది కరెక్టే జరిగితే అప్పుడు చూద్దాం. అంతే తప్ప ఇంకొకటి అండి, ఎదుటి వాళ్ళ కోసం ఏదో మనకు మన నోటికి వచ్చింది మనం చెప్పేస్తే అనుకోకుండా అది అయిపోయింది అనుకోండి. అయిపోతుంటే ఇప్పుడు 90% ఇప్పుడున్న పిల్లలు ఈగోలతో ఆటోమేటిక్గా చిన్న చిన్న వేరియేషన్స్తో విడిపోతున్నారు. వాళ్ళందరూ వేదమంత్రాలతో మూడు వేసుకునే వాళ్ళే కదా. దేవుడి సమక్షంలో మూడు వేసి వేదమంత్రాలు అందరూ బ్యామను 100 కాలాల పాటు చక్కగా ఉండమని చెప్పిన వాళ్ళే కదా. మరి అలాంటి వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే, దేవుడు వాళ్ళకి ఆల్రెడీ రాసి పెట్టాడు. ఆ రాసి పెట్టినది దేవుడు రాసిన రాతని ఎవరు మార్చలేరు. అలాగే చిన్న చిన్న యుగాలతో విడిపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివే చెప్పి నేను ఒక్కడే చెప్పాను చాలా గొప్పవాడిని అంటే, ఆల్రెడీ పెళ్ళిళ్ళైన వాళ్ళు అందరూ విడిపోతున్నారు. వాళ్ళందరూ నువ్వు చెప్పిన వాళ్ళ కాదు కదా. ఎవ్వరు ఒక్కటండి. అది 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 100 సంవత్సరాలు బతకాలి, ఆ పిల్లాపాపలతో చక్కగా ఉండాలని దీవిద్దాం. తర్వాత దైవదేవుని మనం ఏం చేయరు, దేవుడి గుడికి వెళ్తాం, గుడి నుంచి బయటకు వస్తుంది మనకి ఏదో జరుగుతుంది. దేవుడు తప్పు చేసినట్టు కాదు, మన రాత అది. మన రాసిన రాతని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మ రాసిన రాత ఎవరు అడ్డు చెప్పలేరు. కనుక దయచేసి ఇది అన్నీ కూడా, ఈ జాతకాలు ఇవన్నీ కూడా మన మూఢనమ్మకాలే. కానీ జాతకం నమ్మేవాళ్ళు నమ్ముతారు. జాతకం మీద, ఇలాంటి వాళ్ళ మీద జాతకం మీద నమ్మకం పోతుంది, పూజారి మీద నమ్మకం పోతుంది, పాస్టర్ మీద నమ్మకం పోతుంది, మన బాబా మీద నమ్మకాలు పోతుంటాయి. ఎందుకంటే మనం ముస్లిమ్స్ బాబా ఉంటారు కదా, వాళ్ళ అందరి మీద నమ్మకాలు పోతాయి. కనుక మనం ఆ నమ్మకాన్ని ఇలాంటి వాళ్ళని మీరు సీరియస్గా తీసుకోండి. ఇలాంటి వాళ్ళది జాతకాలు నమ్మొద్దు, బ్లాక్మెయిలింగ్ జాతకాలు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే, మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్ల విషయంలో కూడా ఏదైతే ఆయన కూటమికి నెగిటివ్గా చెప్పి వైసీపీకి పాజిటివ్గా చెప్పడం విషయంలో అది కాస్త రివర్స్ అయింది. సో అప్పుడు జరిగిన కామెంట్స్ కానీ అటు వీడియోల వల్ల కూడా ఆయన భయపడి నేను ఇప్పటి నుండి సినిమా కానీ ఈ రాజకీయాల విషయాల్లో జాతకాలు చెప్పనని చెప్పేసి వీడియో చేయడం కూడా చూసాం. కానీ ఇది మళ్ళీ చేయడాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు మీరే స్ట్రేట్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన? నేను ఒక మాట అంటానండి, మాట మీద ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు, ఆ మాట మీద లేని వాళ్ళకి ఏం చెప్తాం. ఇప్పుడు ఆయన వృత్తి ఏంటంటే బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతాడు, ఆయన ఇష్టం, మనమేం దాన్ని కాదని. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన మళ్ళీ ఇది పెట్టి నేను మానేస్తాను మళ్ళీ చెప్తున్నాను అంటే ఆయన వ్యక్తిగత విషయం, అది మనమేం చెప్పగలుగుతాం. కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు అర్థం చేసుకోవాలి, అక్కడ జనాలు అర్థం చేసుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆయన దగ్గర దండం పెడుతున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తున్న అర్థం చేసుకోవాలి, అంతే కదా. సార్ ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా మీరు ఒక మెంబర్గా ఉన్నారు, కౌన్సిల్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు కదా. సో మరి అయితే మీ సీన్కి సంబంధించిన వాళ్ళే కదా. సో వాళ్ళకి అంటే ఈయన మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, ఏమైనా సజెషన్ ఇవ్వదలుచుకుందా, మీరు ఎట్లా అంటే ఏమైనా తీసుకోవాలి? సంబంధం ఉండదు, యాక్చువల్గా మా అసోసియేషన్ తీసుకోవాలా. ఎందుకంటే మా మెంబర్ నాగార్జున గారు, మా మెంబర్ నాగ చైతన్య గారు, మా మెంబర్ శోభిత దొల్పాల్ గారు. నేను అంటుంది ఏమంటున్నానంటే,
వాళ్ళు కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకో సెలబ్రిటీ మీద అంటారు కాబట్టి మేము అంటున్నాం తప్ప దాని మీద నేను పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి ఈ మా ఇండస్ట్రీకి సంబంధించి విషయం కాబట్టి నేను యాక్షన్ తీసుకోమని అంటే నేను మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా మామూలుగా వేరే అయితే ఆ విషయం కోసం నేను మాట్లాడను. కానీ ఏంటంటే అది నాకు వాళ్ళని పాపం ఇంకా పెళ్లి కాకుండానే ఇంకా ఎంగేజ్మెంట్ రోజే వాళ్ళు శుభమాన ఎంగేజ్మెంట్ చేసుకునే రోజు ఆ మాట అనడం తప్పు అనే ఉద్దేశంతో నేను ముందుకు రావాల్సి వచ్చింది.